నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ ఫార్మా క్లస్టర్ లో భూమి కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నామన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బాపు 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ తెలంగాణ ఖజానాను దోపిడీ చేసింది బీఆర్ఎస్ నాయకులేనన్న అనిల్ కుమార్ లగచర్ల దాడిపై బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ బీఆర్ఎస్ నాయకులను వెనుకేసుకొచ్చే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని వ్యాఖ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మరో 2 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ వివరాల్లోకి వెళ్తే కొడంగల్ ఫార్మా క్లస్టర్ సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసం భూసేకరణ చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారని కొడంగల్ ఫార్మా క్లస్టర్ భూమి కోసం ఇప్పటివరకు ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు ఫార్మా క్లస్టర్లో కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారని ఆయన తెలిపారు ఇప్పటికే సగం భూసేకరణ పూర్తయిందని 15,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని రామ్మోహన్ రెడ్డి చెప్పారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీ రామారావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడం జరిగింది కొడంగల్ లోపల పారిశ్రామిక వాడ కేటీఆర్ మాట్లాడడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అల్లుడు గురించే ఈ సేకరణ జరుగుతుందని చెప్పి అంటున్నాడు నేను ఇంతకుముందే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను అక్కడ ఎవరైనా అప్లికేషన్ పెట్టినారా కొడంగల్ లోపల పారిశ్రామిక పెట్టడానికి అని చెప్పి అడిగినాను ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు కానీ అక్కడ పారిశ్రామిక వాడ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తు లోపల ఎవరైనా గ్రీన్ ఫార్మా కాలుష్యం లేని పరిశ్రమ పెట్టడానికి ముందుకొస్తే వారికి కేటాయించడానికి 600 ఎకరాలను సేకరిస్తున్నాం సగం భూమిని సేకరించడం జరిగింది ఇంకా భూమిని సేకరిస్తున్నాం ఇందులో 200 ఎకరాలు గ్రీన్ ఏరియా ఉంటుంది అదేవిధంగా 50 ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఫార్మాసిటీలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కూడా కొడంగల్ ప్రాంతం లోపల వస్తాయని కూడా చెప్పడం జరిగింది మరి అలాంటి విషయం లోపల ఈరోజు అబద్ధాలను కేటీఆర్ ప్రచార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ ఇచ్చే విధంగా కొంతమంది ప్రజలను అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహించి అక్కడ కలెక్టర్ పైన ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి జరిపే విధంగా తద్వారా ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా నువ్వు కృషి చేస్తున్నావు అదేవిధంగా మీ నాయకుడు మీ పార్టీ నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి 40 సార్లు ఎందుకు ఈ యొక్క బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్తో మాట్లాడవచ్చింది A1గా ఎవరైతే తప్పించిండ్రో మీరు ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడవచ్చింది మీ ఇద్దరు కలిసి కుట్ర చేసిర్రు ఈ కుట్రను బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా కొడంగల్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మా వికారాబాద్ జిల్లాలో పరిశ్రమలు రావాల్సిన అవసరం లేదా సాగునీటి ప్రాజెక్టులు రావాల్సిన అవసరం లేదా కేవలం మీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెలకే పరిశ్రమలు రావాలా సాగునీటి పరిశ్రమలు రావాలా మా దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా వాళ్ళ మేము రంగారెడ్డి జిల్లా అంటే దాన్ని తీసుకుపోయి మీరు జోగులాంబ జోన్లు వేసి సంగారెడ్డిని తీసుకొచ్చి హైదరాబాద్ జోన్లో కలుపుకొని మా యొక్క జిల్లాకు రావాల్సిన ఉద్యోగాలు రానియకుండా చేస్తే ఆ రోజు పోరాటం చేసి మళ్ళీ చార్మినార్ జోన్లో కల్పించడం మా ప్రాణైతే చేవల్ల నేను అడిగి శాంక్షన్ చేయించుకున్న ప్రాజెక్టుని రద్దు చేసిండు మీ నాయన కేసీఆర్ అదేవిధంగా మా ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి రావాల్సిన నీళ్లు మా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు 1 ఎకరా కూడా మీరు నీళ్ళు ఇవ్వలేని మాట మా ప్రాంత వాసులంతా కూడా గుర్తుపెట్టుకున్నారు మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ బాపు 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు కేటీఆర్ ప్రవర్తన ఉందని
ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. తెలంగాణ ఖజానాను దోపిడీ చేసింది బీఆర్ఎస్ నాయకులేనని అనిల్ కుమార్ అన్నారు. నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాం. నిన్న ఢిల్లీ పోయాడు కేటీఆర్. ఢిల్లీ పోయి ఏం మాట్లాడినో కూడా ఇవాళ అన్ని పత్రికలలో కూడా వచ్చింది. బాప్ 1 నంబర్ ఏట బేటా 10 నంబర్ ఏట ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అలా బాపు అంటే కేసీఆర్ అలా అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పిండో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, కేజీ టు పీజీ అన్నాడు, మహిళలకు హామీలు ఇస్తాడు, అదేవిధంగా యువకులకు నిరుద్యోగ భృతి, ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంత పెద్దగా ఉంటుంది. అన్ని అబద్ధాలే. వాళ్ళ నాన్నకి చెప్పిండట, అన్న నీకన్నా నేను మంచి పేరు తెచ్చుకుంటా, నీ పేరు నిలబడతా, నీ పేరు నిలబెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిండు. ఇక ఆయన మొదలుపెట్టిండు అన్ని ఫేక్. ఒక్కదానికి ఇక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. మొన్నటికి మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నమాట, అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి కూలగొట్టిన బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. ఆ బ్యూటిఫికేషన్ చేసేదాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతున్నదని ప్రచారం మొదలుపెట్టిండు. అది ఎంత అన్యాయం. అదేవిధంగా రోజు అవే అబద్ధాలు. ఇంకా ఆఖరికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల 150,000 టన్నులు అదేదో గోల్మాల్ జరిగిందని చెప్పేసి దాని 150 కోట్లు అవుతాయట. టన్నుకు 400 రూపాయలు అంటే 150,000 టన్నులు ఆయనే ట్విట్టర్లో రాసిండు కదా, 6 కోట్లు అవుతుంది. దానికి 150 కోట్లు అంది. ఒకవేళ స్కామేజ్ జరిగి ఉంటే అది కూడా ఆ డబ్బు కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖజానాకు వచ్చింది. ఆ డబ్బు ట్రెజరీకి పోయింది. అంటే ఇట్లా ఫేక్ ప్రచారాలు. నిన్నటికి నిన్న ఏం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర పోయి ప్రచారం చేయడమే కాకుండా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నుంచి ఖర్చు పెట్టి 300 కోట్ల రూపాయలు కేటాయించింది, ఖర్చు పెడుతున్నారు యాడ్ల పైన మహారాష్ట్ర ఎన్నికల కోసం అన్నారు. అసలు నిజంగా ఆయనకు తెలివి ఉందా, తెలివి లేక మాట్లాడుతుందా, బుద్ధి ఉందా? ఇదేంటిది? దిస్ ఈజ్ యాడ్. అడ్వర్టైజ్మెంట్ వేసినాం దీంట్లో, లోక్ సత్తాలో అడ్వర్టైజ్మెంట్ పడలే అని అంటలే. ఎవరు వేసిండ్రు ఇది? ఇక్కడ చేయి గుర్తు ఉండనే ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన యాడ్, ఇది కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది. లగచర్ల దాడిపై బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కౌంటర్ ఇచ్చారు. లగచర్లలో జరిగిన దాడిని వెనకేసుకొచ్చే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కలెక్టర్పై దాడి జరిగితే ఖండించాల్సింది పోయి బీఆర్ఎస్ నాయకులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో కుట్రదారులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడినట్లు ఆధారాలున్నాయన్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం అక్కడ ఫార్మసీని ఏర్పాటు చేసుకుంటే అక్కడ వెళ్ళిన కలెక్టర్ పైన దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఈరోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటనే విధంగా చాలా స్పష్టంగా అక్కడ ఏదైతే దాడికి పాల్పడినారో ఆ దాడిలో కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళు టీఆర్ఎస్ నేతలతోటి, టీఆర్ఎస్ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలతోటి ఏదైతే మాట్లాడిన ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ కూడా రాజకీయ పరంగా దీన్ని విమర్శించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ మన వ్యక్తులు మాట్లాడడము చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకులకు సిగ్గు ఉండాలి. ఏదైతే ఆ దాడి ఒక కలెక్టర్ పైన దాడి జరిగితే ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు దాన్ని ఖండించాల్సింది పోయి అది ఏదైతే కావాలని చెప్పి ప్రజల దగ్గరికి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని వెనుకేసుకొచ్చుకునే విధంగా మీరు మాట్లాడే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని మీ యొక్క మాటల్ని వెంటనే తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉమ్మడి నల్గొండ జిల్లా 3 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ఈ నెల 11వ తేదీన హాజరు కావాలంటూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు రాగా ఆయన 14వ తేదీన హాజరవుతారని సమాధానమిచ్చారు.
తాజాగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యేలపై పైల శంకర్ రెడ్డిలకి నోటీసులు జారీ అయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందడంతో మిగతా మాజీ ఎమ్మెల్యేలలో ఆందోళనలు మొదలయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉమ్మడి నల్గొండ జిల్లా ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ఈ నెల 11వ తేదీన హాజరు కావాలంటూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు రాగా ఆయన 14వ తేదీన హాజరవుతారని సమాధానమిచ్చారు. తాజాగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యేలపై పైల శంకర్ రెడ్డిలకి నోటీసులు జారీ అయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందడంతో మిగతా మాజీ ఎమ్మెల్యేలలో ఆందోళనలు మొదలయ్యాయి. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పైపులు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాది ఏ ఫర్హాన్ లో ఆశీర్వాద పేరుతో డూప్లికేట్ పైపులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశీర్వాద్ కంపెనీ సిబ్బంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. డూప్లికేట్ పైపులు అమ్ముతున్న అజాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పైపులు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాది ఏ ఫర్హాన్ లో ఆశీర్వాద పేరుతో డూప్లికేట్ పైపులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశీర్వాద్ కంపెనీ సిబ్బంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. డూప్లికేట్ పైపులు అమ్ముతున్న అజాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొడంగల్ ప్రాంతంలోని రైతుల భూములను లాక్కొని అక్కడి రైతులను అక్రమ అరెస్టును మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఉంది కదా అని రైతులను కష్టపెట్టడం చాలా బాధాకరమని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. అక్రమ అరెస్టులు చేసిన రైతులను మాజీ ఎమ్మెల్యేలను విడుదల చేసి కలెక్టర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళు అధికారులను గ్రహించకుండా ఎందుకు అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి, తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే గనక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి పోకడలను తిప్పికొట్టే రోజులు మరీ ముందు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలి, వారిని విడుదల చేయాలి. వారి యొక్క ఏదైతే గ్రామంలో వారి మీద అక్రమంగా రాత్రి 2 గంటలకు పోయి కరెంటు బంద్ చేసి మరి వాళ్ళ మీద దాడులు చేసుకుంటా ఈడ్చుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లు తరలించిరో వారి యొక్క కుటుంబాలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ యొక్క కలెక్టర్కు ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నారాయణ రెడ్డికి ఉన్నది, ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క సోదరులకు కూడా ఉన్నది అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడ్చల్ జిల్లా నాగారంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు 2 టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టారు.
రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రాలిక్లు జేఏసీ సాయంతో కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు 2 టీమ్స్గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టారు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేఏసీ సాయంతో కూల్చివేశారు. ఇక్కడ వైద్యశాల ఓపెన్ అయినప్పుడు రాజనగర్లో ప్రజా వైద్యశాల ఓపెన్ అయినప్పుడు కూడా వచ్చిండు ఈ దీపిస్తా అని చెప్పి ఖచ్చితంగా వాగ్దానం చేసిండు. అన్ని వాగ్దానాలు తుంగలో దొక్కిరు అధికారులు. వాళ్ళు కుమ్మక్కాయ కబ్జాదారులతో కుమ్మక్కాయ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. హైడ్రా వచ్చింది కాబట్టి న్యాయం చేయగలిగారు. మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోలేదు. వాళ్ళ కూడా కబ్జాదారులతో కుమ్మక్కాయరు. అనేక ఇంకా 146 సర్వే నెంబర్లో అనేకము పార్కులు రోడ్లు అన్ని కబ్జాలు అయిపోయినాయి. వీటన్నిటిని తీస్తాము. మళ్ళీ అందులో విశాల్ మార్ట్ ముందట కోమటికుంటలు 9 ఎకరాల చెరువు ఉన్నది. అలా ఇప్పుడు ఎకరం అంతనే ఉంది. దానివల్ల ఈసర రాంపల్లి గీంపల్లి అనేక గ్రామాలు 10 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే ఎక్కడి నుంచి రానీకి పోనీకి వీలు లేకుండా ఉన్నది. అలాంటి వాటి మీద కూడా హైడ్రా దృష్టికి తీసుకుపోయి వాటిని కూడా పరిష్కారం చేయాలని శంషాబాద్ మండలంలోని పలు దేవాలయాన్ని అఘోరి నాగసాధువు సందర్శించారు. శంషాబాద్ పట్టణంలోని ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయంలో నవగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎయిర్పోర్ట్ కాలనీ వద్ద అఘోరి మాతను పోలీసులు అడ్డుకున్నారు. అఘోరి రావడంతో చుట్టుప్రక్కల ప్రజలు భారీగా తరలివచ్చారు. అఘోరిని చూసి చాలా మంది హేళనగా నవ్వారంటూ అఘోరి ఆగ్రహించి తన కారులో వెళ్లి కూర్చుంది. సనాతన ధర్మాన్ని కాపాడడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. అమ్మా మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏం కావాలంటే? నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. నాకు ఏం కోరికలు లేవు, ఏం లేవు. మరి ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి, నా ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు ఇంతసేపు? అది ఎంతసేపు నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు? ఏం ద్రోహం చేసిన? నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను. వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి? అది తప్పు కదా. 100% వాళ్ళకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా. నేను ఏదైనా మర్డర్లు మానబంధాలు చేస్తున్నానా? కాదు కదా. మర్డర్లు మానబంధాలు చేస్తే అడగాలి. అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు? ఎట్లా చూసి నవ్వుతారు? ఇవి ఒక్క విషయంలో మీరు బాధపడుతున్నారు అంతే కదా. ఇంత కన్నీళ్లు పెట్టుకున్నా కనబడతలేదా? ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది. నా గురించి నేను పోరాటలేదు. ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలని ఆ బాధతో ఉన్నాను. ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది, గోహత్యను ఆపాలని ఉంది. ఇంత పోరాటం చేస్తున్నాను. పోరాటానికి నా ప్రాణత్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా చేయమని మరి చూద్దాం. పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మరి విమర్శలు? ఏం చెప్పదలుచుకున్నారమ్మా? సూటిగా చెప్పండి ఒకే మాటలో. నన్ను అడ్డుకోవద్దు, నన్ను అడ్డుకోవద్దు. నా వంతు నేను లోక కళ్యాణం చేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డుకోవద్దు. సిద్దిపేట అర్బన్ మండలంలోని బురుగుపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. 2 చిరుత కూనలు తిరిగిన ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. చిరుత కూనలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. తల్లి చిరుత కూడా పరిసర ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఒంటరిగా తిరగద్దని అధికారులు హెచ్చరించారు. బయటికి వెళ్లేటప్పుడు కర్రలు తీసుకొని వెళ్లాలని సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని బురుగుపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. 2 చిరుత కూనలు తిరిగిన ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. చిరుత కూనలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. తల్లి చిరుత కూడా పరిసర ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఒంటరిగా తిరగద్దని అధికారులు హెచ్చరించారు. బయటికి వెళ్లేటప్పుడు కర్రలు తీసుకొని వెళ్లాలని సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ముదిరేటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీలో పాల్గొని ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన బాలబాలికలకు ఎస్జీఎఫ్ సెక్రటరీ మోజాజీ యాదవ్, సురేష్, హెడ్ మాస్టర్ సుధామణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫైరోజ్, పీడి నాగమణి, కరాటే మాస్టర్లు జనార్దన్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, షేక్షావలి, షాకీర్, ఇన్యత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు. పప్పి పిన్స్ కూడా అలౌ లేదు. ఓకేనా, మీ నెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ తటామీలోకి ఎంటర్ అయిన తర్వాత 10 సెకండ్స్ కూడా టైం ఉండదు. అలానే ఎందుకంటే నేను 88లో అంటే మీరందరూ పుట్టిండ్రు 1988లో ఎంజిఎం హై స్కూల్లో ఉరవగొండ నుంచి వచ్చి ఆడోకి వచ్చాను. చదువుతో పాటు క్రీడలు అవసరము. శ్రీ సత్యసాయి జిల్లా ముదిరేటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీలో పాల్గొని ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన బాలబాలికలకు ఎస్జీఎఫ్ సెక్రటరీ మోజాజీ యాదవ్, సురేష్, హెడ్ మాస్టర్ సుధామణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫైరోజ్, పీడి నాగమణి, కరాటే మాస్టర్లు జనార్దన్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, షేక్షావలి, షాకీర్, ఇన్యత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు. కరాటే అసోసియేషన్ తరఫున మరియు కష్టపడి సత్యసాయి జిల్లాలో 4 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి సహకరించి ఇక్కడ ఉన్నటువంటి కూడా కొంచెం సజావుగా ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి 69 న్యూస్. ఫార్మా క్లస్టర్లో భూమి కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు. కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నామన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బాపు 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్. తెలంగాణ ఖజానాను దోపిడీ చేసింది బీఆర్ఎస్ నాయకులేనన్న అనిల్ కుమార్. లగచర్ల దాడిపై బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్. బీఆర్ఎస్ నాయకులను వెనుకేసుకొచ్చే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు. మరో 2 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ.